హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. పలు తెలుగు కన్నడ సీరియల్స్ లో సినిమాల్లో నటించిన శోభిత గారు డిసెంబర్ 1 ఆదివారం ఆమె అపార్ట్మెంట్ లో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం డిప్రెషనా, భార్యాభర్తల మధ్య వివాదాలా, లేక వేరే ఏమైనా కారణాలా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నటి శోభిత గారు గత సంవత్సరం 2023లో మే 22న మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా సుధీర్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వాళ్ళు హైదరాబాద్ లో స్థిరపడిపోయారు. గచ్చిబౌలిలోని శ్రీరామ్ నగర్ లో వారి బంధువుల ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. శోభిత గారి భర్త ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండటంతో ఆయన ఆ రోజు నైట్ వేరే రూమ్ లో రెస్ట్ తీసుకుంటానని అనగా శోభిత గారు వేరే రూమ్ లో ఉన్నారు. తెల్లవారాక సుధీర్ రెడ్డి గారు ఎంత పిలిచినా శోభిత డోర్ తీయలేదు. తెరా సుధీర్ రెడ్డి గారు డోర్ ఓపెన్ చేసి చూడగానే ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించారామె. వెంటనే సుధీర్ రెడ్డి వారి స్నేహితులకు ఇంకా అపార్ట్మెంట్ ఓనర్ కు విషయం చెప్పి పోలీసులకు కాల్ చేశారు. శోభిత గారు సూసైడ్ కి ముందు కూడా వారి అక్కతో ఫోన్ లో 2 గంటల పాటు మాట్లాడారు. ఏమైందో ఏమో కానీ ఓ సూసైడ్ నోట్ రాసి చనిపోయారామె. ఆ నోట్ లో "నువ్వు చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్" అని రాసుంది. తాజాగా ఇద్దరూ కలిపి గోవా ట్రిప్ కూడా వెళ్ళొచ్చినట్లు తెలుస్తోంది. గోవా నుండి వచ్చి 1-2 రోజులే అవుతుందని, గోవా నుండి వచ్చిన తర్వాతే ఇలా చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా, అందుకే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కన్నడ బుల్లితెర నటిగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకున్న శోభిత పూర్తి పేరు శోభితా శివన్న. ఈమె కర్ణాటకలోని సక్లెస్పూర్ లో 1991లో జన్మించారు. బెంగళూరులోని బాల్ద్విన్ గర్ల్స్ హై స్కూల్లో ఆమె స్కూలింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత NIFT బెంగళూరులో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె చదువు ఆమె కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడింది. ఆమెకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా అన్ని విషయాల్లో బానే ఉండేది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక రాజ్ మ్యూజిక్ ఛానల్లో విజేగా చేశారు శోభిత. అలా చేస్తూనే సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. ఆమె మొదటగా నటించిన సినిమా 2015లో రిలీజ్ అయిన రంగితరంగ్. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవడంతో ఆ వెంటనే సినీ అవకాశాలు వచ్చాయి ఆమెకు. అలా 2016లో యూటర్న్ సినిమాలో యాక్ట్ చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన KGF చాప్టర్ 1 ఇంకా KGF చాప్టర్ 2లో కూడా ఆమె యాక్ట్ చేశారు. కన్నడలో ఆమె బాగా పాపులర్ అయిన టీవీ సీరియల్స్ లో నటించారు. దాదాపు 12కు పైగా కన్నడ సీరియల్స్ లో నటించారు ఆమె. గాలిపాట, మంగళగౌరి, కృష్ణ రుక్మిణి, బ్రహ్మగంతు, నిహ్నిందాల్ వంటి సీరియల్స్ తో పాటు కొన్ని ఇతర భాషా సీరియల్స్ లో కూడా ఆమె నటించారు. నటించినవి తక్కువే అయినా ఆ సీరియల్స్ ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అలా ఆమె ఎక్కువ మంది ఫ్యాన్స్ ని సంపాదించుకోగలిగారు ఆ సీరియల్స్ ద్వారా. ఆమె యాక్టింగ్ సహజంగా ఉంటుందని, టాలెంట్ ఉన్న వ్యక్తి అని ఆమె సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆదివారం ఆమె ఫ్లాట్ లో శోభిత విగత జీవిగా కనిపించింది. అయితే శోభితా శివన్న డెడ్ బాడీకి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ని కూడా డాక్టర్స్ రిలీజ్ చేశారు. అందులో బాడీ మీద అనుమానంగా ఎటువంటి గాయాలు లేకపోవటం మరింత ఆసక్తిని రేపుతోంది. హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది అనే ఖచ్చితమైన కారణాలు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. శోభిత ఆకస్మిక మరణ వార్త బయటకు రావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. శోభిత మరణంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విషయం తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని శోభిత నివాసానికి చేరుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని బెంగళూరుకు తరలిస్తారని తెలుస్తోంది. శోభిత మరణంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.